ఫస్ట్ అయితే బండి నడవాలంటే పెట్రోల్ పోసుకోవాలి గైస్. మోహన్ కాదు తెలియదు కానీ కార్ వచ్చు మోహన్కి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడు. ఎక్సలేటర్ ఏది, బ్రేక్ ఏది, క్లచ్ ఏది చెప్పు. ఎక్సలేటర్ ఇది, బ్రేక్ ఇది, క్లచ్. ABC అని చెప్పేసి అయిపోతుంది కదా. ఏం చేస్తున్నావురా? దాని మీద అన్ని చూడాలి మళ్ళా చూడలే ఇక్కడ గన్నెత్తారా. ఫస్ట్ గేర్ వేయాలి. ఫస్ట్ గేర్ వేసి క్లచ్ మెల్లగా వదిలాలి. దొప్తురు ఎవరు, నేను ఇంకా పోలే. ఎవరు దొప్పుతలేడు నిన్ను. దొప్తురు వెనకలా ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకా ఉన్నాడంటే ఎవడు. సో గైస్, హాయ్ అందరికి, మరొక కొత్త వీడియోకి స్వాగతం గైస్. సో మన వాళ్ళైతే కార్ నేర్చుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటుర్రు. బయటకి అయితే వచ్చినాము ఇట్లా ఒక రైడ్ పోదామని. సో వీళ్ళు నడిపిస్తారంట. ఏం నడిపిస్తారో, కార్ని ఏం ఆగం చేస్తారో చూడండి. ఆల్రెడీ రెడీ ఉన్నారు లోపట. సో ఇక్కడ చూసా మన చీతా ఉంది ఇప్పుడే స్టార్ట్ అయితే అయినాము. సో మన వాళ్ళకి రోడ్ల మీద, హైవేల మీద కాదు, ఇంటెన్షన్లో పెంచారు. నార్మల్ ఇట్లా ఓపెన్ స్పేస్ ఉంది. సో అక్కడైతే నడిపిస్తారు. ఫస్ట్ అయితే బండి నడవాలంటే పెట్రోల్ పోసుకోవాలి గైస్. మోహన్ కాదు తెలియదు కానీ కార్ వచ్చు మోహన్కి. ఎవరు నడుపుతారు? ఫస్ట్ స్టోన్ పేపర్ సీజర్ ఇస్తాను. పందిరాలు నలుపుతున్నారు. ఎందుకు ఆడుతున్నారు అది? ఫస్ట్ అబ్బా ఏం చేస్త్రీ ఎందుకు ఆడుతున్నారు? ఫస్ట్ నడి 3 సార్లు ఎవరైతే ఆడలేదు. నేనే గెలిచా గైస్. ఎడ్డి గేమ్ లో ఆడతారు గైస్. వేస్ట్. ఫస్ట్ మనమే గైస్ ఇప్పుడు ఎక్కాల్సింది. జాగ్రత్త బండి. బండి జాగ్రత్తగా ఉంటుంది. మన ఫ్లాష్ మ్యాన్ నడిపిస్తుండు. ఎక్సలేటర్ ఏది, బ్రేక్ ఏది, క్లచ్ ఏది చెప్పు. ఎక్సలేటర్ ఇది, బ్రేక్ ఇది, క్లచ్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ రా. రైట్ ఆన్సర్ రా. ఇది క్లచ్ గైస్, ఇది క్లచ్, ఇది బ్రేక్, ఇది ఎక్సలేటర్. మంచిగా బర్రా అట్లా దొక్కుతున్నావు దాన్ని. మరి గైస్ వీడు షార్ట్ ఫామ్ చెప్పాలి, అన్ని లాంగ్ చెప్తుండే. ABC అని చెప్పేసి అయిపోతుంది కదా. తెలుసా ఫస్ట్ ఎట్లా తీయాలి? ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ కిందికి దింపుకోవాలి గైస్. ఇది మర్చిపోకూడదు, లేపి ఉంటది. దీన్ని బటన్ వత్తి కిందికి దింపాలి. కిందికి దింపిన తర్వాత ఫస్ట్ గేర్ వేసుకోవాలి. దాని తర్వాత మెల్లగా బండి ఫస్ట్ వేయలే, తాడేసినావు. న్యూట్రల్ వేసి వేయాలి. ఫస్ట్ గేర్ వేస్తా గైస్. లారీ అనుకుంటున్నావా ఏంది నువ్వు? ఇది లారీ అనుకుంటున్నావు. పోనీ డ్రైవింగ్ టైమ్ లా అవన్నీ ఇవ్వద్దని చెప్పిరుగా. చోళాలా పెట్టుకుంటుండు గైస్ వాడు. ఎందుకురా? ఇప్పుడు ఏం చేస్తావు? రోడ్ల మీద ఎందుకు వస్తారు? న్యూట్రల్ చేసి ఆన్ చేయాలి. గేర్ ఉన్నప్పుడు ఆన్ చేయద్దు అట్లా. అరే సైకిల్ దొక్కపోరా, రే సైకిల్ నడిపించుకోపోరా. మేమేదో మెల్ల డ్రైవింగ్ ఉన్నాడు, పక్కకు ఉన్నాడు గైస్. ఆ నడుగురు ఎట్లుందో అని ఎక్స్పీరియన్స్ మాట తర్వాత గైస్. ఇది మర్చిపోకూడదు. ఒకటోసారి, గైస్ మోహన్ కాదు రెండోసారి, గెలిచా గైస్. మనం 3వ ఉన్నాడు, పక్కకు ఉన్నాడు గైస్. రాబాయి పిల్లలు చూసి ఇట్లాంటి వాళ్ళు నేర్చుకోవాలంటే నా అలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పక్కనైతే కూర్చోవాలి. అంత లేదులే గైస్. ఇప్పుడు స్టీరింగ్ నచ్చితే రావాలి. ఎట్లా అంటే ఏరోప్లేన్ మోడ్ ఉంటుందా ఫోన్ లో, అట్లా ఆన్ చేసా. అంత సీన్ లేదు గైస్. మోహన్ అంతగా ఏం రాదు అనుకోకరు మీరు. తెలుస్తుంది. ఒక్క మాట నీకు నేర్పించింది ఎవరు? ఏం చేస్తున్నావురా? దాని మీద అన్ని చూడాలి మళ్ళా చూడలే ఇక్కడ. ఇంకా అసలు లైసెన్స్ ఎవరు ఇస్తారో అసలు ఇవ్వదు. ఇంకే లైసెన్స్ టిప్ అయింది. అమ్మో, నేనైతే ఇంక రేటింగ్ ఒక 3 ఇస్తా గైస్. 3.5 ఇస్తాం. ఇంకా చాలా పర్ఫెక్ట్ కావాలి మనోడు. బ్యాక్ హ్యాండ్ బ్రేక్ తీయాలి ఫస్ట్. హ్యాండ్ బ్రేక్ తీయద్దు ఫస్ట్. క్లచ్ పట్టుకొని ఆన్ చేయాలి. చూపిరా అవన్నీ. ఫస్ట్ గేర్ వేయాలి. ఫస్ట్ గేర్ వేసి క్లచ్ మెల్లగా వదిలాలి. దొప్తురు ఎవరు, నేను ఇంకా పోలే.
ఎవరా అదే ఏం రాదు వెనకాల ఉన్నాడంటే ఎవడు నవ్వుతున్నావా సిగ్గులేదురా నీకు రైట్ మనం అయితే పోతున్నాం ఇప్పుడు. ఓ మెల్లావో ఫ్లాష్ బ్యాక్ తీరు మోకు నువ్వు అర్థమవుతుందా గైస్ కార్ రాదు గైస్ వేరే రీల్ చూసినాను చూస్తా రబ్బర్ పెడతావు తెలుకోదానికి రబ్బర్ అనుకుంటా పోతున్నావు ఏడ ఏ రోడ్ లా ఎట్లా నడపాలి వీళ్ళకి తెలియదు, ఇంకా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి వీళ్ళు. ఖాళీ ఎక్సిలేటర్, బ్రేక్, క్లచ్ తెలిసే కాదు, అన్ని తెలియాలి. టర్నింగ్ నేను నడిపేది చూపిస్తున్నారు మేము సకాలం గల్లీ కొడుతుంది మరి ఇట్లా నడుపు అమ్మో వద్దురా అయ్యా. లేదే. కార్లు ఎక్కువద్ది వీళ్ళు నడిపించినప్పుడు నాకు అర్థమైపోయింది. కారు మంచిగా ఉన్న కారు ఇగో ఇట్లా 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 నాశనం అయిపోతుంది guys. నేను కొన్ని బేసిక్ చెప్తా కార్ గురించి. దీన్నైతే గీర్ అగో ఇగో ఇక్కడ ఒక లారీ ఉంది, నేను లేకపోయినా అనుకో దీని పక్క గుర్తేస్తారు ఇద్దరు ఎవరో ఒకరు. నేను ఎందుకు వచ్చినా మీకు ఎందుకు ఈ వీడియో పెట్టినా అంటే వీళ్ళు నడుపుతా అంటారు, ఏం నడుపుతారు, ఎట్లా నడుపుతారో నేను కూడా చూడాలి, అట్లా మీకు చూపించాలని ఈ వీడియో అయితే ఆన్ చేసినాను. ఇంకో మస్తు అయిపోయింది. మీ డ్రైవింగ్ స్కిల్స్ చూసినా, నాకు డ్రైవింగ్ స్కిల్స్ చూసినాక నా డ్రైవింగ్ స్కిల్స్ పోతున్నాయి నాకు నా పాయింట్లు చెప్పరా నాకు ఎట్లా మీకు వీడియో మొత్తం చూస్తే మీకు ఐడియా వస్తుంది వీళ్ళు ఎట్లా నడుపుతారు బండి. తెలుసు. నేను ఇంకా లాస్ట్ ఇక ఇచ్చే పాయింట్ల ముందు మీరెన్ని పాయింట్లు ఇస్తారు చెప్పండి ఇద్దరికి. కింద మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్ లో హర్షన్ మెన్షన్ చేసి ఎన్ని ఇస్తారు పైకి. ఈ శశాంక్ అని మెన్షన్ చేసి ఇస్తారు. చూసినా ఆర్ఎన్బి కొట్టినా నువ్వు చూడలేవు. ఎన్ని పాయింట్లు ఇస్తారో మీరు ఇవ్వండి. నాకైతే పిచ్చి చెప్పు ముంగడ కార్ వస్తుంది ముంగడ, నువ్వు చెప్పు ఫస్ట్ కార్ నువ్వు చెప్పు. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఫ్లాష్ కొట్టాలి, అప్పుడు ఫ్లాష్ కాదు డిప్పర్ అంటారు దాన్ని. డిప్పర్ కొట్టాలి, హారన్ కొట్టాలి. ఎప్పుడో కొట్టిరు అవి వీడియోలో రాలే. ఇట్లా జట్కాలు ఇట్లా ఇయ్యొద్దు, అర్థమైందా? ఇట్లా ఇయ్యొద్దు అసలు, బండి సత్రోలు అయిపోతుంది ఇట్లా ఇస్తే. ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్, మీకు బండి కార్ నేర్చుకోవాలంటే డ్రైవింగ్ స్కూల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. డ్రైవింగ్ స్కూల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీరు కార్ నేర్చుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ కావాలి పర్ఫెక్ట్ గా, అంటే వాళ్ళు మంచి A to Z అన్ని నేర్పిస్తారు. ఇది రియలైజేషన్. అంటే అస్సలు చేయొద్దు డ్రైవింగ్ టైమ్ లా ఫోన్స్ గానీ ఇగో ఇట్లాంటి హ్యాండ్ వదిలేసి కథలు ఇవన్నీ పడొద్దు. అవి చూసిరా బండి ఎటు పోతుందో అట్లా మనం కూడా రోడ్ మీద నుంచి పైకి కూడా పోతాం, అట్లనే బండి ఇట్లా పోయింది అట్లా పోతాం మనం కూడా. పోయినా సరే అన్న ఆపు. చూసిరు కదా ఇలా డ్రైవింగ్ స్కిల్స్. నేనైతే వానికి ఒక 2.5 3 ఇస్తా. ఇందాక మార్చుకున్న ఒపీనియన్ 3 ఇస్తా, 3.5 ఇస్తా. సో మీరేమి ఇస్తారో కింద కామెంట్ చేయండి. నాకైతే పిచ్చిలు వేసిపోయింది ఇలా డ్రైవింగ్ స్కిల్స్ చూడంగానే. ఆడు సో వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, బాయ్. డూ లైక్, షేర్, కామెంట్ గైస్. అట్లనే కింద కామెంట్ లో ఫుల్ తిట్టు ఎట్లా అంటే వేస్ట్. తొండల శశాంక్ బాయ్ అని మెన్షన్ చేయండి. తొండల శశాంక్ #తొండల శశాంక్ అని మెన్షన్ చేయండి. మెన్షన్ చేయండి గైస్. నా పేరు మెన్షన్ చేస్తే బాయ్ గైస్, బాయ్ బాయ్.